నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. మరి వాళ్ళకి మన మోటివేషన్ కొటేషన్ ఏంటో చూద్దాం. కొటేషన్ ప్లేస్లో ఇవాళ ఒకటి చెప్పాలండి. నిన్న డౌట్ సెక్షన్లో ఎవరో అడిగారు ఒక స్టూడెంట్, ఏమని, మీరు రోజు చదవాలి కదా, వీడియో కోసం న్యూస్ పేపర్ రోజు చదవాలి కదా, ఎలాగ మరి ప్రతిరోజు 5 గంటలు చదివి చెప్పాలనిపిస్తుంది అని చెప్పేసి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇనీషియల్గా ఎలా ఉండేదంటే, అంటే మనము ఆల్రెడీ వీడియోస్ స్టార్ట్ చేసి 2 years అయిందనమాట. ఇనీషియల్గా వీడియో స్టార్ట్ చేసినప్పటికీ కరెంట్ అఫైర్స్ అప్పటికి మంచి ఫ్లోలో ఉండింది. ప్లస్ ఇది మంచిగా అనిపించేది, రోజు కొత్తగా నేర్చుకుంటున్నాం అని చెప్పేసి. కానీ వచ్చే కొద్దీ ఏమవుతుందంటే, ఒక రెగ్యులర్ టీచర్గా అని అనిపించినప్పుడు, ఒక సబ్జెక్ట్ అనుకోండి, ఒకసారి చదువుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తాను నేను, అది చదువుకుంటే దానికి కొంచెం యాడ్ చేసుకోవడమే, నెక్స్ట్ క్లాసులకి వెళ్ళినప్పుడల్లా కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే అనమాట. కానీ కరెంట్ అఫైర్స్ అలా కాదు, ప్రతిరోజు కొత్త విషయాలు వస్తుంటాయి, ప్రతిరోజు నేర్చుకోవాలి. సో అలాంటప్పుడు ప్రతిరోజు ఏదో ఉత్సాహంతో చేస్తాను అని నేను చెప్పను. ఎందుకంటే కొన్నిసార్లు చెయ్యాలి అనిపించదు, కొన్నిసార్లు ఏం చేసామా అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి అలానే ఉంటుందండి. మనకి లాంగ్ టర్మ్లో ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు అలానే ఉంటుంది. కానీ అక్కడే మోటివేషన్ అనే పదానికి అసలైన మీనింగ్. మోటివేషన్ అంటే ఏంటి? మనకు అంతా బాగుండి అంతా చేయగలిగినప్పుడు చేస్తే దాంట్లో మోటివేషన్ అన్నది ఏముంటుంది? మనకి చేయాలని అనిపించినప్పుడు కూడా మనల్ని మనము చెయ్యాలి అన్న ఫీలింగ్ తెచ్చుకొని చేస్తామే, అదే కదా రియల్ మోటివేషన్ అంటే. సో మనం నేర్చుకోవాలి. నేను దీన్ని, మీరు అడిగిన క్వశ్చన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని చెప్తున్నానండి. మన లైఫ్ అందరిలో కూడా ఇలాంటివే ఉంటాయి. అంటే ఫస్ట్లో ఇనీషియల్గా కొన్ని రోజులు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు బాగుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులు అయ్యేటప్పటికీ ఒక రకమైనటువంటి లేజినెస్, ఒక రకమైనటువంటి అలసటలాగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనల్ని మనం పుష్ చేసుకొని అప్పుడు ముందుకెళ్ళాలి. అదే అన్నమాట నిజమైన మోటివేషన్ అంటే. అది బయట నుంచి రాదు, మనకై మనం వస్తుంది. కొన్నిసార్లు బయట నుంచి కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ప్రతిరోజు చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వచ్చేసి మీరే అన్నమాట. స్టూడెంట్స్, వీళ్ళకి ఈరోజు పెండింగ్ పడింది అనుకో, రేపు 2 వీడియోలు కలిపి 2 గంటలు అవుతాయి అని అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుంది, టైం ఉండదు, కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్ వల్ల కొన్నిసార్లు పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. బట్ రెగ్యులర్గా చెయ్యాలి అన్న మోటివేషన్ ఎలా వస్తుంది? ఒకటి, మనకి ఇన్స్టిట్యూట్ తరపున రెగ్యులర్గా మనకి వీడియోస్ అవుతున్నాయా లేదా అని మానిటరింగ్ ఉంటుంది. దానికంటే పెద్ద రీజన్ వచ్చేసి మీరు స్టూడెంట్స్, వీళ్ళు చూస్తూ ఉంటారు, ఒకరోజు షెడ్యూల్ మళ్ళీ వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది, అదొకటి. ప్లస్ ఇది నాకు రెస్పాన్సిబిలిటీ కదా, జాబ్. సో ఆ జాబ్ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా ప్రతిరోజు చేసేదానికి మోటివేట్ చేస్తాయన్నమాట. మరి వాళ్ళ క్వశ్చన్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ వచ్చేసి ఈ ఆఫీస్ అనే దానికి సంబంధించింది. ఈ ఆఫీస్ అనే దాన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ కోసం, వాళ్ళ యొక్క వర్క్ అప్లికేషన్స్ కోసం డెవలప్ చేయబడింది అన్నారు. అవునా అండి? ఎస్. ఇది నేషనల్ ఈ గవర్నాన్స్ ప్లాన్ 2.0 దీని కింద డెవలప్ చేయడం జరిగింది అంటున్నారు. మరి నిన్న చదువుకునేటప్పుడు డిజిటల్ ఇండియా అన్నామే. ఎస్, డిజిటల్ ఇండియాలో నేషనల్ ఈ గవర్నాన్స్ ప్లాన్ అన్నది 2.0. ఇనీషియల్గా డిజిటల్ ఇండియా లేకముందు నేషనల్ ఈ గవర్నాన్స్ ప్లాన్ అని ఉండేదండి. ఇది వచ్చిన తర్వాత దీని 2nd version తీసుకొచ్చారు, దీని కిందే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో 2వది కరెక్టే. 3వది చూడండి, ఎఫిషియన్సీ అంటే ఎఫిషియన్సీని, వర్క్లో ట్రాన్స్పరెన్సీని పెంచుతుంది అన్నారు. అవునా? ఎస్, 3 కరెక్టే. కాబట్టి ఆన్సర్ వచ్చి డి అవుతుందండి. 2వది చూడండి, దైమర్ భాషా డ్యామ్ అనేటటువంటిది, దాని గురించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది ఇన్కరెక్టో చెప్పమన్నారు. అది ఇండస్ రివర్ మీద కడుతున్నారు, అంటే సింధు నది మీద కడుతున్నారన్నారు. కరెక్టేనా? ఎస్. దీన్ని చైనా పాకిస్తాన్ జాయింట్లీ డెవలప్ చేస్తున్నారన్నారు. కరెక్టేనా? ఎస్. 2వది, ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. అవునా? ఎస్. ఈ 3 కరెక్టే. అంటే ఇది మనకు తెలియకుండా ఇదే ఆన్సర్. కానీ ఒకసారి చూద్దాం ఏంటో ఈ స్టేట్మెంట్. ఇండియా అనేది, ఇదిగో మీరు ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం కట్టట్లేదు అని క్రిటిసైజ్ చేస్తుందా, లేదా ఇంకేదన్నానా? వాళ్ళు ఏ పద్ధతి ప్రకారం కట్టుకున్నా కూడా మన క్రిటిసిజం, ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటంటే అండి, సింధు నది అనే దాని యొక్క వాటర్ని, ఈ వాటర్ షేరింగ్ కోసం ఒక అగ్రిమెంట్ అన్నమాట.
వాటర్ షేరింగ్ సింధు నది మరియు దాని యొక్క ట్రిబ్యూటరీ ఉన్నాయి కదా, జీలం, చీనాబ్, రావి, సత్లజ్. సో వాటి యొక్క రివర్ షేరింగ్ అవన్నీ ఇండియా నుంచి పాకిస్తాన్ వైపుగా ఫ్లో అవుతున్నాయి కాబట్టి దానికోసం 1960లో మనం ఇండస్ వాటర్ ట్రీటీ అనేది చేసుకున్నాము. దాని ప్రకారం ఏంటి, ఎంత వాటర్ మనకు, ఎంత వాటర్ పాకిస్తాన్కి వెళ్తుంది అని చెప్పేసి దాంట్లో ఉందన్నమాట. పాకిస్తాన్ దీన్నేం వైలేట్ చేయట్లేదు, కాకపోతే పీఓకేలో అది ఆక్యుపైడ్ ప్రాంతం కదా, అలాంటప్పుడు చైనా వచ్చి ఎలా దానికి అక్కడ హెల్ప్ చేయగలుగుతుంది, అది మనది కూడా కదా, అది కాంట్రవర్సీలో ఉందంటే అది పాకిస్తాన్ది కాదు మనది కాదు, ప్రస్తుతానికి ఇద్దరిది అని క్లెయిమ్స్ ఉన్నాయి. అలాంటప్పుడు చైనా ఎందుకు వచ్చింది, అది అక్కడ అబ్జెక్షన్. అంతేకాని ఇండస్ వాటర్ ట్రీటీ సింధు నది ఒప్పందంని వైలేట్ చేసింది అని కాదనమాట. వాళ్ళకి ఎంత వాటర్ ఇచ్చామో ఆ వాటర్ని వాడుకోవడానికే వాళ్ళ డ్యామ్ కట్టుకుంటున్నారు, కరెక్టే. గిల్గిట్ బాల్టిస్తాన్ అనేటటువంటి ఏరియా ఈ పీఓకేలో ఉంది. మరి అది మనది వాళ్ళది అని కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఫారిన్ కంట్రీ ఏ విధంగా వస్తుంది, అది అక్కడ కాంట్రవర్సీ. నెక్స్ట్ మనకి అడ్మిషన్స్ జరుగుతున్నాయండి పీసీఎం కోర్స్కి సంబంధించి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లేదా రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సరే, ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దామండి. ఈ ఆర్టికల్కి సంబంధించి చాలా రిలేటెడ్ ఆర్టికల్స్ ఉన్నాయి. దీని మీద మనం కొంచెం డెప్త్గా చదువుకోవాలన్నమాట. దీన్ని మనం ఎకానమీలో చదువుకుంటాము. ఈ ఆర్టికల్ వచ్చేసి ఎకానమీలో అగ్రికల్చర్ అనే దాని గురించి చెప్పడం జరిగింది. మనకి ఆత్మనిర్భర్ అభియాన్ అనేటటువంటి దీని కింద డిఫరెంట్ ఫేజెస్లో మెజర్స్ని అనౌన్స్ చేస్తుంది గవర్నమెంట్, అవునా కాదా? మరి దానికి సంబంధించి అగ్రికల్చరల్ రివైవల్, అగ్రికల్చర్ని ఏ విధంగా రివైవ్ చేస్తుంది అన్నటువంటి కంటెక్స్లో మనం దీన్ని చదువుకుంటాము. సరే, ఇక్కడ ఏమేమి నేర్చుకుందామంటారు? చాలా విషయాలు ఉన్నాయండి దీంట్లో, వర్డ్స్ చాలా ఉన్నాయి నేర్చుకునేది. ఒకటి వచ్చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, అత్యవసర సరుకుల చట్టము అని ఉంది. ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటే ఏంటో చూద్దాము. ఏపీఎంసీ యాక్ట్, ఏపీఎంసీ యాక్ట్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ మార్కెటింగ్ కమిటీస్ యాక్ట్ అని ఉంది. సో ఈ ఏపీఎంసీ యాక్ట్ గురించి చూడాలి. మూడోది కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది, మరియు ఆ కాంట్రాక్ట్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి మోడల్ యాక్ట్ ఉంది. సో దాని గురించి చదవాలి. నాలుగోది, దీంట్లో మెజర్స్ని కొన్ని మన ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మెజర్స్ ఏంటో చూడాలి. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పడం జరిగింది. ఈ అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటో, మరి దానికి సంబంధించినటువంటి ఏమేమి మెజర్స్ని అనౌన్స్ చేశారో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి ఏమేమి అనౌన్స్ చేశారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేటటువంటి దీని కింద ఏమేమి అనౌన్స్ చేశారు. అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్, మనకి దేశంలో ఉన్నటువంటి చాలా వరకు మన ఫార్మర్స్ అందరూ కూడా చిన్న సన్నకారు రైతులు అన్నమాట. మరి వాళ్ళకి సపోర్ట్ని అందించడానికంటూ కోఆపరేటివ్స్, ఈ కోఆపరేటివ్ సొసైటీస్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఏవైతే ఈ స్టార్టప్ కంపెనీస్, అగ్రికల్చర్లో స్టార్టప్ కంపెనీస్ ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచేందుకు కాను 1,00,000 crore rupees మనీ అన్నది, ఫండ్స్ అన్నది వీళ్ళకి అవైలబుల్గా ఉండేలాగా చూడడము. ఎవరి ద్వారా? నాబార్డ్ ద్వారా. నెక్స్ట్ 10,000 crore ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ అన్నమాట. అంటే ఈ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫార్మలైజ్ చేయడము. క్లస్టర్ బేస్డ్ ఫార్మింగ్ అంటే ఈ పర్టికులర్ ప్రాంతంలో ఉల్లి పంట పండుతుంది, సో ఆ మొత్తంలో ఆ పంట పండించేలాగా అక్కడి నుంచి కొనుక్కునేలాగా, అలాగా క్లస్టర్ బేస్డ్ ఫార్మింగ్ మెథడ్ని ప్రమోట్ చేయడము. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అంటే ఫిషరీస్, ఈ సెక్టార్కి సంబంధించి 20,000 crores ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దీంతో నెక్స్ట్ వచ్చేటటువంటి 5 yearsలో ఫిష్ ప్రొడక్షన్ని, అడిషనల్ ఫిష్ ప్రొడక్షన్ని పెంచుకుంటాము ఇంకొక 70 lakh tons వరకు అని చెప్తున్నారు. ఇంకా యానిమల్ హస్బెండరీ గురించి చూస్తే క్యాటిల్, బఫెలోస్, షీప్స్ వీటికి సంబంధించి వాటన్నిటికీ వ్యాక్సినేషన్, ఎందుకంటే అవి మధ్యలో చనిపోతూ ఉన్నాయి జబ్బులతో, వాటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. దాని ప్లేస్లో కనుక మనకి వ్యాక్సినేషన్ ఉంటే సో అది ప్రమోట్ చేస్తుంది. ఇంకా చూడండి యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికోసం 15,000 crore రూపాయలను అలొకేట్ చేయడం జరిగింది. హెర్బల్ కల్టివేషన్, హర్బ్స్ ఇవి మెడిసిన్లోను వీటన్నిటిలోనూ వాడుకుంటాం కదా, వాటికి సంబంధించి 4,000 crore రూపాయలని. బీ కీపింగ్ అంటే
బీ అంటే ఏంటి, పట్టు పురుగులు ఇవి ఉంటాయి, వాటికి సంబంధించి బీ కీపింగ్కి, తేనె పురుగులు, వాటికి 500 crores రూపీస్ని ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఇందాకే అనుకున్నాం కదా, దీన్ని అమెండ్ చేసి డీరెగ్యులేట్ ప్రతిసారి మనకి సిరియల్స్ అంటే రైస్, వీటివి, సో ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్స్, పల్సెస్, ఆనియన్స్, పొటాటోస్, వీటిని ఎక్కువగా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద పెడుతూ ఉంటారు. అదేంటో చూద్దాం మనం. సో దాన్ని ఎప్పుడంటే అప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కిందకి తీసుకొని రాకుండా వాటిని డీరెగ్యులేట్ చేస్తాము అని చెప్పడము. మార్కెటింగ్ రిఫార్మ్స్, అగ్రికల్చరల్ మార్కెట్ రిఫార్మ్స్ అంటే ఏపీఎంసీ చట్టంలో రిఫార్మ్స్ తీసుకొని రావడము. కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇలాంటి వాటిని పెంపొందించడము, ఇవి చేస్తాము. ఇవి మన ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసినవండి. కానీ వీటిలో ఉన్నటువంటి అన్నీ కూడా లాంగ్ టర్మ్, మీడియం టర్మేనా? ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు ఇస్తాను, దానికి డబ్బులు ఇస్తాను, ఇవన్నీ ఏంటి లాంగ్ టర్మ్లో అగ్రికల్చర్లో ప్రొడక్షన్ని పెంచుతాయి, ఫార్మర్స్కి యూజ్ అవుతుంది. కానీ ఇమ్మీడియట్గా లాసెస్ని ఎలా భర్తీ చేస్తారు వీటితో, అది ఇక్కడ మనకు తెలియట్లా. ఇక్కడ గమనించండి ఒకసారి. ఇదిగోండి, ఫస్ట్ ఏం చెప్తున్నారంటే ఇది లాంగ్ పెండింగ్ అగ్రికల్చరల్ మార్కెట్ రిఫార్మ్స్ తీసుకొని వస్తున్నాము అంటున్నారు. సరే, అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలా రిఫార్మ్స్ తీసుకొని రాగలదు? ఇంటర్ స్టేట్ ట్రేడ్, ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం మధ్య జరిగే ట్రేడ్ అనేది ఏదైతే ఉందో అది దేని కిందికి వస్తుంది? అది సెంట్రల్ లిస్ట్ కిందికి వస్తుంది. దాని నుంచి మేము ఈ చట్టాన్ని తీసుకొని వస్తాము. ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ని కాంట్రాక్ట్ ఫార్మింగ్కి తీసుకొని వస్తాము. ఆల్రెడీ ఉన్నదాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ని తీసుకొని వస్తున్నామని చెప్తున్నారు. ఇన్పుట్స్, టెక్నాలజీ వీటిలో ఇన్వెస్ట్ చేస్తాము. మరి ఇక్కడ చూడండి, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద స్టాక్ లిమిట్స్ అని ఉంటాయి. సో అవి లేకుండా డీరెగ్యులేట్ చేస్తాము. వీటిలో డీరెగ్యులేట్ చేస్తామంటున్నారు. ఒకసారి మళ్ళీ చూద్దాము అవేంటో. దానికంటే ముందు దీని రిలేటెడ్ ఆర్టికల్స్ అన్ని ఒక్కసారి చూసుకుంటూ వెళ్ళిపోయి ఒకేసారి కంటెంట్ అంతా చదివేసుకుందాం. పోస్ట్ హార్వెస్ట్ అంటే పంట కోసిన తర్వాత లాసెస్ రాకుండా ఉండాలంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉండాలి కదా. దానికోసమే 1 lakh crore అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నాబార్డ్ ద్వారా ఇందాక అనుకున్నాం కదా, ఎవరెవరికి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి, స్టార్టప్ కంపెనీస్కి, వీటన్నిటికీ అందిస్తాము అని చెప్పారు. దాంతోపాటు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్కి రిఫార్మ్ తీసుకొని వస్తాము. దాని ద్వారా అగ్రికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇవి పెరుగుతాయి అంటున్నారు. అవి ఎలా పెరుగుతాయి చూద్దాం. ఈ ఆర్టికల్ కూడా దానికి సంబంధించింది. నాబార్డ్ ద్వారా 1 lakh crore అగ్రికల్చర్, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్కి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కి, అగ్రి ఎంటర్ప్రైజెస్ వీళ్ళందరికీ దీని కింద ఇస్తాము. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు చింతపండు ఉందండి, లోకల్గా కలెక్ట్ చేసిన దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని వాడుకోవాలి. దానికి సంబంధించి మనకి ఈ 10,000 crores అనేది అలొకేట్ చేస్తామన్నారు. నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్, ఇందాక హెర్బ్స్ కల్టివేషన్ చేస్తారు, దానికి మనీ అలొకేట్ చేశారు అని మనం ఇందాక టేబుల్లో చదువుకున్నామా, దానికి సంబంధించి నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్స్ అన్నది 4,000 కోట్ల రూపాయలని హెర్బల్ కల్టివేషన్ దీనికోసం ఉపయోగిస్తుంది. ఎస్పెషల్గా మనకి చాలా ప్రాంతాల్లో గంగా రివర్ బేసిన్లోనూ ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి. సో అలాంటి వాటిని పెంచాలి, మరి వాటికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ వస్తాయి కదా, అందుకని. సరే అండి, వీటన్నిటినీ కలిసి ఈ 4 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి మనం బేసిక్ బ్యాక్గ్రౌండ్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ గమనించాలి, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, ఈ అత్యవసర సరుకుల చట్టము అనే దాన్ని ఇనీషియల్గా మనకి 1940s 1950sలో ఎలా ఉండేదంటే పరిస్థితి, ఫుడ్ అనేది డెఫిసిట్లో ఉండేదండి. మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది వేరే దేశాల నుంచి. అలాంటప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని కొంచెం రోజులు దాచిపెట్టి ఈ పండిన పంటను ఏదైతే ఉందో దాన్ని కానీ అలా దాచిపెట్టి ఏం చేసేవాళ్ళు, ఎక్కువ ప్రైసెస్ వచ్చినప్పుడు అమ్ముకునేవాళ్ళు. హోర్డింగ్ అంటామన్నమాట. ఆ హోర్డింగ్ ఏదైతే ఉందో హోర్డింగ్ జరిగేది. ఇలాగా ప్రైసెస్లో వేరియేషన్స్ వచ్చేవి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్గా మేము దాన్ని కనుక గుర్తించామంటే దాన్ని ఎవరూ కూడా మేము చెప్పినటువంటి కొంత స్టాక్ లిమిట్ పెడతాం, అంతకంటే ఎక్కువ ఎవరు స్టోర్ చేసుకోకూడదు, స్టాక్ లిమిట్స్ అని పెట్టేవాళ్ళు అనమాట.
అలా పెట్టడానికి ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఇయర్ ఎకనామిక్ సర్వే నుంచి నేను తీసుకున్నానండి. ఎకనామిక్ సర్వేలో ఇయర్ దాంట్లో ఎసెన్షియల్ ఈ కమోడిటీస్ యాక్ట్ని అమెండ్ చేయాలి అని లార్జ్ స్కేల్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించినట్టే ఇప్పుడు మన వాళ్ళు అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేస్తామని చెప్పారు. దీని కింద ఏంటి అంటే అగ్రికల్చరల్ కమోడిటీకి సంబంధించేమో స్టేట్స్, మిగిలిన వాటికి సంబంధించి సెంటర్, ఇలాగా కొన్ని స్టాక్ లిమిట్స్ అనేవి పెట్టచ్చు. చూడండి, పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ, ఫుడ్ స్టఫ్ కానీ, జూట్ కానీ, డ్రగ్స్ కానీ, ఫర్టిలైజర్స్, ఆనియన్స్, పొటాటోస్, సీడ్స్, వీటన్నిటిని కూడా మనకి ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద పెడుతూ ఉంటారు. దాని మీనింగ్ ఏంటి అంటే ఇంతకంటే ఎక్కువ స్టాక్ని ఎవరు మెయింటైన్ చేయకూడదు అని. అయితే దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి? నేను ఒక లార్జ్ కోల్డ్ స్టోరేజో లేదా వేర్ హౌస్ అండి, రైట్? సో ఇప్పుడు ఫార్మర్స్ ఏమనుకున్నారు, నేను వేర్ హౌస్లో పెట్టుకొని నాకు ఎప్పుడైతే ఎక్కువ మనీ వస్తుందో, ఎక్కువ పెట్టుకు ఎవరైనా కొనుక్కుంటే అప్పుడు నేను అమ్ముకుంటాను అనుకున్నారు అనుకోండి. కానీ స్టాక్ లిమిట్స్ పెట్టినప్పుడు వేర్ హౌస్ స్టోర్ చేసుకోలేదు, వాళ్ళకి ఇచ్చేస్తుందా, ఏం వద్దుపోండి మాకు అని చెప్పేసి. సో అలాంటప్పుడు కానీ ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెరిగింది, అవునా? ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి చాలా ఎక్కువ అమౌంట్ వాళ్ళు ముందుగానే ప్రొక్యూర్ చేసి పెట్టుకుంటారు, పొటాటోస్ కానీ, ఆనియన్స్ కానీ. మరి వాళ్ళకు కూడా స్టాక్ లిమిట్స్ పెడితే నష్టం కదా. అంటే దీనివల్ల ఏమవుతుంది, స్టోరేజ్ ఫెసిలిటీస్ని బిల్డ్ చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. ఎందుకని? ఇష్టం వచ్చినప్పుడు గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటుంది, ఇష్టం వచ్చినప్పుడు తీసేస్తానంటుంది. సో స్టోరేజ్ ఫెసిలిటీస్లో ప్లస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఓవరాల్ అగ్రికల్చరల్ వాల్యూ చైన్లో ప్రైవేట్ సెక్టర్ రావట్ల దీనికోసమని. సో ఇప్పుడు మనం అలా కాకుండా వీటన్నిటిని డీరెగ్యులేట్ చేస్తే ప్రస్తుతం మన సిచ్యువేషన్ మారింది కదా. ఇంపోర్టు అప్పుడు చాలా డెఫిసిట్, ఇప్పుడు సర్ప్లస్ ఉంది మన దగ్గర ఫుడ్. అందుకని దీన్ని మరి ఎంకరేజ్ చేసేందుకు కాను ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్కి అమెండ్మెంట్, సవరణలు చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీన్ని ఇయర్ ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పడం జరిగిందండి. నెక్స్ట్, ఈ ఆర్టికల్స్లో వచ్చినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ మార్కెటింగ్ కమిటీస్ అన్నమాట. ఈ అగ్రి ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ యాక్ట్ అనేది 1956లో వచ్చిందండి. అసలు ఏంటి దీని కింద? అగ్రికల్చర్ అనేది ఫస్ట్ మనకు తెలియాలి స్టేట్ సబ్జెక్ట్. సెంటర్ అనేది గైడ్లైన్స్ని మాత్రమే ప్రొవైడ్ చేయగలదు అగ్రికల్చర్కి సంబంధించి. స్టేట్స్ అనేవే మెజర్స్ తీసుకుంటాయన్నమాట. మరి ఈ కంటెక్స్లో ఏపీఎంసీ చట్టం ప్రకారం ఏంటి అంటే, ఈ ఒక స్టేట్ అని తీసుకున్నాం అనుకోండి, ఈ స్టేట్ని వేరియస్ జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది. వీటిని రెగ్యులేటింగ్ జోన్స్ అని అంటాము. ఈ జోన్స్లో మనకు ఒక్కొక్క జోన్లోనూ మండీ అనేది ఉంటుంది. ఈ అగ్రికల్చరల్ మండీ అనేది ఆ పర్టికులర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ని వీటిని అక్కడే అమ్మాలి అని ఉండేదన్నమాట. ఎందుకు ఈ చట్టం తీసుకొచ్చారంటే అప్పట్లో ఫార్మర్స్ దగ్గర ఎవరంటే వాళ్ళు తీసేసుకొని వాళ్ళకి తక్కువ అమౌంట్ చెల్లిస్తున్నారు, ఫార్మర్స్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది అని చెప్పి అప్పట్లో సిచ్యువేషన్ అనమాట. అందుకని మండీస్ అనే వాటిని తీసుకొచ్చారు. చూడండి, మ్యాక్రో ఎకనామిక్ సిగ్నల్ అంటే మనకి ఫార్మర్స్కి, ప్రొడ్యూసర్స్కి ఏదైతే ప్రైస్ ఉంటుందో అది ఇద్దరికీ నచ్చే విధంగా ఈ మండీస్లో ట్రాన్సాక్షన్ కోసం, సప్లై డిమాండ్ని మేనేజ్ చేయడం కోసం, ఫార్మర్స్కి ప్రొడ్యూస్ చేసేందుకు గాను ఇన్సెంటివ్స్ ఇవ్వడం కోసం, ఎఫిషియెంట్ యూజ్ రిసోర్సెస్ని పెంచడం కోసం ఏపీఎంసీ మార్కెట్స్ అని వచ్చాయి. వీటిలో మాత్రమే అమ్మాలి, వీటి నుంచి వేరే వాళ్ళు వచ్చి కొనుక్కోబోవచ్చు. ఇప్పుడు నేను ఒక షాప్ ఓనర్ని అనుకోండి, నేను ఏపీఎంసీ మార్కెట్కి వచ్చి కొనుక్కోబోతాను, ఫార్మర్స్ ఏపీఎంసీ మార్కెట్లో అమ్ముతారనమాట. అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అక్కడే అమ్మాలి. మరి అక్కడున్న ట్రేడర్స్ ఎవరైతే కొనుక్కోవాలి అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తుంటారు, అందరూ మూకుమ్మడిగా కలుపుకొని ఇదిగో ఇంతకంటే ఎక్కువ మీరు ఎవరు కొనుక్కోవద్దు, వాళ్ళు చచ్చినట్టు ఇంత తక్కువ ధరకే వాళ్ళు అమ్ముకొని పోతారు అని చెప్పి అలాగా. సో దాంతో ఏమైపోయింది, రెమ్యునరేటివ్ ప్రైసెస్ రావడం మానేసింది. అగ్రికల్చరల్ మార్కెట్స్ అంటే ఈ మండీ దగ్గరేమో ఎక్కువ ప్రొడ్యూస్ ఉంది, ఈ మండీ దగ్గరేమో లేదు. అంటే అగ్రికల్చరల్ మార్కెట్స్ అనేవి ఫ్రాగ్మెంట్ అయిపోయినట్టేనా. కార్టలైజేషన్, ఇందాకన్నామే కార్టలైజేషన్ జరుగుతుంది. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అన్నది అగ్రికల్చరల్ వాల్యూ చైన్లో తగ్గిపోవడం మొదలుపెట్టింది. దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ అన్నది ఏపీఎంసీ యాక్ట్ని సవరిస్తూ 2003లోనే మోడల్ ఏపీఎంసీ యాక్ట్ అని తీసుకొని వచ్చింది. ఎందుకు మోడల్? ఇది ఎన్ఫోర్స్ చేయలేదు, ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పలేదు ఎవరు, సెంటర్ అన్నది. స్టేట్స్ మాత్రమే చేయగలవు, ఎందుకంటే అగ్రికల్చర్ స్టేట్ లిస్ట్ కాబట్టి. మరి ఏపీఎంసీ యాక్ట్ కింద ఏం చెప్పడం జరిగిందో చూడండి. స్టేట్ అనేది సెవరల్ మార్కెట్ ఏరియాస్గా గుర్తించడం జరిగింది.
ఏపీఎంసీ మార్కెట్స్ అంటాము. దాంట్లో ఏ విధంగా మార్కెటింగ్ రెగ్యులేషన్, ఫీజు ఎంత ఉండాలి ఏంటి అదంతా కూడా వాళ్ళే నిర్ణయిస్తారనమాట. అయితే స్పెషల్ మార్కెట్స్ని సెటప్ చేసుకునే దానికి కొన్ని ఫెసిలిటీస్ని, అక్కడే సేల్ చేయాలి అన్నటువంటి రూల్ ఏమీ వద్దు, ఎక్కడన్నా సేల్ చేసుకొని ఇవ్వండి అని కాంట్రాక్ట్ ఫార్మింగ్ని ఫస్ట్ టైం లీగల్గా ఈ పర్టికులర్ దీంట్లోనే గుర్తించడం జరిగింది, మోడల్ ఏపీఎంసీ యాక్ట్. సో సింగిల్ పాయింట్ లెవీ ఉండాలి, మల్టిపుల్ ప్లేసెస్లో లెవీ ఉండకూడదు, ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే వాటిని త్వరగా రిజాల్వ్ చేసుకోవాలి, అలాగా రకరకాల ప్రొవిజన్స్ దీని కింద ఇవ్వడం జరిగిందండి. కానీ ఇందాక అన్నట్టు స్టేట్ లిస్ట్లో ఉంది కాబట్టి చాలా స్టేట్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అసలు రైతు బజార్స్ అని మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి కదా, అవి ఎప్పుడు వచ్చిన కాన్సెప్ట్ అనుకున్నారు? ఈ మోడల్ ఏపీఎంసీ యాక్ట్ని మన రాష్ట్రాలు తీసుకున్నాకే ఆ కాన్సెప్ట్ వచ్చింది, అంతకుముందు లేదనమాట. సో అలాంటి కంటెక్స్లో చాలా రాష్ట్రాలు ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో దీనికి కూడా మేము సవరణ తీసుకొని వస్తాము అన్నట్టుగా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. గమనిస్తున్నారు కదా, ఇందాకేమో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, ఇప్పుడేమో అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ యాక్ట్. నెక్స్ట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి చూద్దాం. అసలు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటో, ఆ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది అగ్రో ప్రాసెసింగ్, ఎక్స్పోర్టింగ్, బిగ్ రీటైల్ కంపెనీస్ ఇవి ఉంటాయే, అవి ఏం చేస్తాయి, ఫార్మర్స్తోనూ ఫార్మర్ గ్రూప్స్తోనూ వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాయి. మేము ఈ టైంకి ఇంత స్పెసిఫిక్ క్వాంటిటీని ఈ డేట్న కొనుక్కుంటాము అని చెప్పేసి అనమాట. సో జనరల్గా ఇది ఇన్ఫార్మల్ మోడ్లో జరుగుతూ వచ్చేది. మనం ఇన్ఫార్మల్ మోడ్ నుంచి ఫార్మలైజేషన్ చేయాలి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అన్నది మోడల్ ఏపీఎంసీ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ని చేర్చడం జరిగిందనమాట. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్ ఎలా ఉండాలో, మోడల్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. అయితే చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయట్లా. దాంతో మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది 2018లో. ఇక్కడ కూడా మోడలే, మీరు గమనిస్తున్నారా, మోడల్ ఎందుకని, స్టేట్ లిస్ట్ కాబట్టి, అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్ కాబట్టి ఫార్మింగ్కి సంబంధించినటువంటి ఏ డెసిషన్స్ అయినా కూడా ఎవరు తీసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ అనేది తీసుకోవాలి. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ మోడల్ యాక్ట్ని మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. మరి ఈ యాక్ట్ కింద ఉన్నటువంటి ప్రొవిజన్స్ చూడండి. ప్రీ అగ్రీడ్ క్వాంటిటీలో బై చేసుకునే విధంగా ఎన్ష్యూర్ చేయడము, కాంట్రాక్ట్ పార్టీస్ ముందు అనుకున్నటువంటి ప్రైస్తోనే వీళ్ళు అమ్మాలి వాళ్ళు కొనాలి అనుకోవడము, సేల్ పర్చేజ్ ప్రైస్ ఏదైతే ఉందో అప్వర్డ్ డౌన్వర్డ్ అయినప్పుడు ఏ విధంగా మరి ఇద్దరు బెనిఫిట్ పొందేలాగా చూడాలి అన్నది, కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఫెసిలిటేషన్ గ్రూప్స్ని పెట్టడము, ఏపీఎంసీ పరిధిలోకి కాంట్రాక్ట్ ఫార్మింగ్ని తీసుకొని రావడము, డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెథడ్ని ఫాస్ట్ చేయడము, కాంట్రాక్ట్ ఫార్మింగ్ డెవలప్మెంట్ ప్రమోషన్ అథారిటీ అన్నది ఈ పర్టికులర్ కాంట్రాక్ట్స్ ఏవైనా ఉన్నప్పుడు ఆ కాంట్రాక్ట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి చూడడము, ఇవంతా తీసుకొని వచ్చారు. మరి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనికి సంబంధించి? బయర్స్ సెల్లర్స్ ఇద్దరికి అష్యూర్డ్ ప్రైస్ లెవెల్లో ఇది లభిస్తుంది. కాంట్రాక్ట్స్ అన్నీ రిజిస్ట్రేషన్ అవుతాయి, ఇంతకుముందు ఇన్ఫార్మల్గా ఉండేవి, ఇప్పుడు రిజిస్టర్ అవుతాయి. ఈ ల్యాండ్స్ అనేవి, ల్యాండ్ ఓనర్షిప్ ఫార్మర్ దగ్గరే ఉంటుంది, కానీ ప్రొడ్యూస్ చేసిన దానికి ప్రైస్ అనేది వస్తుంది. కాంట్రాక్ట్స్ అనేది ఓన్లీ ఒక పర్టికులర్ టైం పీరియడ్ వరకు మాత్రమే అలాగా ఉండడం అన్నమాట. ఇన్పుట్ మెటీరియల్ అన్నది సప్లై అవుతుంది. తమిళనాడు అన్నది ఫస్ట్ స్టేట్ అన్నమాట. ఇలాగా ఒక చట్టాన్ని, ఈ మోడల్ యాక్ట్ని దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రంలో ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి స్టేట్స్లో తమిళనాడు అనేది ఫస్ట్లో ఉంది. మరి డిస్ప్యూట్ సెటిల్మెంట్ కమిటీస్ని ఏర్పాటు చేయడము, రైస్, వీట్, పల్సెస్ ఇవన్నీ కూడా ఈ మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ కిందకి తీసుకొని రావడము. సో దీనివల్ల ఏమవుతుంది, వీటికి మార్కెట్ అనేది పెరుగుతుంది, ప్లస్ ఈజీగా సేల్ చేయొచ్చు, ఈజీగా కొనుక్కోవచ్చు, రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి మన ఛానల్లో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటి అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగిందండి. ఒకసారి అది కూడా చూడండి, 3 నిమిషాలే ఉంది, అది చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. మరి ఇక్కడేంటి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఎఫ్పిఓ, వీళ్ళేంటి ఒక కలెక్టివ్ గ్రూప్ అన్నమాట. వీళ్ళు మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అని చెప్పడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అనేది నీతి ఆయోగ్ యొక్క ప్రపోజల్ని బేస్ చేసుకొని దీన్ని తీసుకొని రావడం జరిగిందండి. మరి ఎఫ్పిఓస్ అన్నవి వీళ్ళందరూ కలిసి, ఇప్పుడు ఒక ఫార్మర్ ఉన్నారండి, ఒక ఫార్మర్ ఒక పెద్ద కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోలేరు కదా, మొత్తము కలెక్టివ్గా ఒక 50 మందో 100 మందో ఫార్మర్స్ ఉన్న ఈ గ్రూపు
వీళ్ళు ఒక పెద్ద కాంట్రాక్టర్తో సైన్ చేసుకోవచ్చు. అలాగే ఎఫ్పిఓస్ అన్నవి యూజ్ అవుతాయి. స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ ఇండివిజువల్గా వాళ్ళకి బార్గెనింగ్ పవర్ ఉండదు కాబట్టి కలెక్టివ్ మార్కెట్ స్ట్రెంగ్త్ అనేది ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా ఎఫ్పిఓస్ అనేవి ప్రొవైడ్ చేయగలుగుతాయి. అర్థమైందా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటో? మరి ఇంకా ఏం చేస్తామంటున్నారు? ఇంకా దీన్ని సులభ పద్ధతిలో అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసే విధంగా మెజర్స్ తీసుకుంటాము. అది మన ఫినాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసిందనమాట. ఇవన్నీ అర్థమయ్యాయా? ఈ విధంగా నాబార్డ్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిషరీస్ ఇవన్నీ ఇందాక టేబుల్లో చూసుకున్నామే. వాటితో పాటు ఈ 3 కాన్సెప్ట్స్ మనకు అర్థమైతే గవర్నమెంట్ ఏమేమి మెజర్స్ తీసుకుంటామందో అర్థమవుతుంది. ఇవి 3 ఇంపార్టెంటే అండి, చాలా ఇంపార్టెంట్. కానీ ఇవన్నీ లాంగ్ టర్మ్లో జరిగేవి కదా. షార్ట్ టర్మ్లో ఇప్పుడు వచ్చే 2-3 నెలల్లో ఏం చేస్తున్నారు ఫార్మర్స్కి, అక్కడ క్లారిటీ లేదు. దాన్ని క్లారిటీగా చెప్పండి, అది మనం అడుగుతున్నదన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. ఇది మనకి కోవిడ్-19కి సంబంధించిన అప్డేట్స్కి సంబంధించిందండి. దీన్ని మనం సోషల్ జస్టిస్లో హెల్త్ అనేటటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, చైనా యొక్క కోవిడ్-19 టాలీని మనం మించిపోయాము. అంటే మన దేశంలో కేసులు అనేవి 85,000కి దాటాయి అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో 85,000కి దాటాయి కాబట్టి మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మెజర్స్ అనేవి తీసుకోవాలి. రికవరీ రేటు పెరుగుతూ ఉన్నప్పటికీ మనం ముందు జాగ్రత్తలు అయితే మానకూడదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇక్కడ డబులింగ్ టైం అని ఉందే, 13 రోజులకి కేసులు డబుల్ అవుతూ ఉన్నాయి. డబులింగ్ రేట్ అంటే కేసెస్ డబుల్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అన్నదన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మాన్సూన్ అన్నది June 5న మన ఇండియాని తాకబోతుంది అన్నట్టుగా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అన్నమాట. దీన్ని మనం జాగ్రఫీలో చదువుకుంటామండి. దీంట్లో ఉన్నటువంటి డైమెన్షన్ ఏంటి, మనకి ఇండియన్ మాన్సూన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్స్లో ఇండియన్ మాన్సూను అది ఏ విధంగా ఉంటుంది, అది డెఫిసిటా సర్ప్లసా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకని, దాని యొక్క ఇంపార్టెన్స్ ఫస్ట్ అసలు ఈ మాన్సూన్ అంటే ఏంటో చూద్దామండి. రెండోది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనకి వర్షం అనేది నీటికి, ఆ నీరు అనేది అగ్రికల్చర్కి, తాగునీరుకి, సాగునీరుకి అన్నిటికీ ఇంపార్టెంట్. అందువల్ల అటు అగ్రికల్చర్ అంటే ఎకానమీకి, ఇటు సోషల్ డెవలప్మెంట్కి వాటర్ ఇంపార్టెంట్. మనకు వచ్చేటటువంటి మెజారిటీ ఆఫ్ ది రెయిన్ఫాల్ అనేది ఈ టైంలోనే మాన్సూన్ రెయిన్ఫాల్ వస్తుందన్నమాట. మరి ఫస్ట్ కాన్సెప్ట్ చూసి దాని ఇంపార్టెన్స్ ఏంటో ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ గమనించండి, మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుందన్నమాట. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ ఏదైతే ఉందో అది అసలు ఎలా వస్తుంది అంటే, మనకి ఓవరాల్గా మన గ్లోబ్ తీసుకుంటే విండ్స్ అనేవి ఒక పర్టికులర్ డైరెక్షన్లో డిఫరెంట్ ప్లేసెస్లో బ్లో అవుతూ ఉంటాయి. అయితే మనకి మన ఇండియా మీదుగా కొన్ని ట్రేడ్ విండ్స్ అనేవి ఉంటాయండి. అయితే మనకి ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్, ఈస్టర్న్ డైరెక్షన్ నుంచి వస్తే ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్ అని, వెస్ట్రన్ సైడ్ నుంచి వస్తే వెస్టర్లీ ట్రేడ్ విండ్స్ అని అంటాము. సో మనకి ఇక్కడ ఈక్వేటర్, భూమధ్య రేఖ అనేది ఇది. కానీ థర్మల్ అంటే ఉష్ణాన్ని బట్టి, వేడిని బట్టి ఈ థర్మల్ జోన్ అనేది మారుతూ ఉంటుంది. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటాము, ఐటీసీజీ, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అన్నమాట. సో ఆ జోన్ అన్నది మనకి సమ్మర్ సీజన్లో ఇక్కడ పైకి వెళ్తుంది, అంటే ఈక్వేటర్కి పైన ఉంటుంది. ఎందుకంటే నదర్న్ హెమీస్ఫియర్ అనేది ఎక్కువగా హీట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ గాలులు ఏవైతే ఇటు ఈస్టర్న్ సైడ్ నుంచి వస్తున్నాయో ఇవి ఈ నార్మల్ ఈక్వేటర్ దగ్గర ఇలా బెండ్ అయ్యి ఇలా వస్తాయి. ఇలా బెండ్ అయ్యి ఇలా వచ్చినప్పుడు ఇవి దేని మీదుగా వస్తున్నాయండి, సముద్రం మీదుగా వస్తున్నాయి. మరి సముద్రం మీదుగా వచ్చినప్పుడు ఇదిగో ఇలా సముద్రం మీదుగా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మనకి ఆ పర్టికులర్ వాటర్ వేపర్ని తీసుకొని వస్తాయి లేదా, అంటే అవి మనకి వాటర్ వేపర్ని క్యారీ చేసేటటువంటి విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి వర్షాన్ని ఇస్తాయి. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఆ విధంగా మనకి వర్షాన్ని ఇస్తుందన్నమాట. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇలా వచ్చినప్పుడు ఒకటి వచ్చేసి ఇటు కేరళని హిట్ అవుతుంది, ఒకటి ఇలా వెళ్ళి మన యొక్క అండమాన్ ఐలాండ్స్ వీటిని హిట్ అవుతుందన్నమాట. ఈ అరేబియన్ సీ బ్రాంచ్ ఏదైతే ఉందో అంటే అది మన ఇండియాని హిట్ అయినప్పుడు ఒకటి వచ్చేసి అరేబియన్ సీ బ్రాంచ్ గాను, ఒకటి వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ సీ బ్రాంచ్ గాను మనకి డివైడ్ అవుతాయి. సో ఇది వచ్చేసి 65% మాన్సూన్కి రెయిన్ఫాల్కి ఇది కాంట్రిబ్యూట్ చేస్తే
ఇది 35% మాన్సూన్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. మరి ఇంకొక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి, అది మనం ఆర్టికల్లో చూద్దాం. ఇప్పుడు అర్థమవుతుందా ఏ విధంగా వస్తాయో? ఒక్కసారి మనం జాగ్రఫీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదువుకోవాలి. అసలు ఇది ఎలా వస్తాయి? ఈ లో ప్రెషర్ జోన్ అన్నది, ఇక్కడ లో ప్రెషర్ ఉండాలండి. ఎక్కడైతే ఎక్కువ టెంపరేచర్ ఉంటాయో అక్కడ లో ప్రెషర్ ఉంటుంది. ఆ లో ప్రెషర్ జోన్ అన్నదాని యొక్క ఇంటెన్సిటీ, అది ఎక్కువ లో ప్రెషర్ ఉందనుకోండి, విండ్స్ అనేవి దాని వైపుగా అట్రాక్ట్ అవుతాయి హై ప్రెషర్ నుంచి. ఒకసారి జాగ్రఫీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఈ మాన్సూన్ అనే కాన్సెప్ట్ గురించి చాలా జాగ్రత్తగా చదవాలండి. ఇక్కడ చూడండి ఆర్టికల్లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఐఎండి అన్నది మనకు తెలుసు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉంది. సో ఇది మనకి ఫోర్కాస్ట్ని ఇస్తూ ఉంటుంది, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. అది కాకుండా స్కైమెట్ అనేది ఒక ప్రైవేట్ ఫోర్కాస్టింగ్ అనమాట, ప్రైవేట్ ఏజెన్సీ. ఇది గవర్నమెంట్ ఏజెన్సీ కదా. సో ఇది వచ్చేసి ఇదిగో ఒక 5 రోజులు డిలే అవుతుంది మాన్సూన్ మన కేరళ తీరాన్ని చేరడానికి. అంటే స్కైమెట్ లేదు, ఒక 2 రోజుల ముందే వస్తుంది అని అంటుంది. మరి ఏమవుతుందో చూద్దాం. మీకు తెలిసే ఉంటుంది, మనకి ఎప్పుడైనా సరే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అన్నది ఇంతకుముందు, ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ మోడల్స్ వచ్చాయి కాబట్టి ఓకే. ఇంతకుముందు ఎలా ఉండేది, వాళ్ళు ఏది చెప్తే అది రివర్స్లో జరుగుద్ది అన్నట్టుగా ఉండేది. మీరు గమనించే ఉంటారు మనం చిన్నప్పుడు. సో ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్తో డెవలప్ అయ్యామన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది మన ఇండియన్ పెనిన్సులా అనుకోండి, కేరళని రీచ్ అయ్యేది ఇలా ఉంటే, ఇట్లు మనకి వెళ్ళి ఇటు ఇక్కడ ఉండే మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని రీచ్ అవుతాయి కదా. ఇది జనరల్గా మనకి మే ఎండింగ్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి రీచ్ అవుతాయి. కేరళకు వచ్చేటప్పటికి జూన్ ఫస్ట్ వీక్లో రీచ్ అవుతాయి. అంటే ఏ పర్టికులర్ ప్రాంతం అన్నది సౌత్ వెస్ట్ మాన్సూన్ రెయిన్ఫాల్ని ఫస్ట్ రిసీవ్ చేసుకుంటుంది మన ఇండియాలో? అండమాన్ అండ్ నికోబార్. ఏ రాష్ట్రం ముందుగా రిసీవ్ చేసుకుంటుంది? కేరళ. ఎందుకు అండమాన్ నికోబార్? యూనియన్ టెరిటరీ కాబట్టి. ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇదిగో ఈ నదర్న్ హెమిస్ఫియర్లో మన ఈ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ టెంపరేచర్స్ తక్కువగా ఉన్నాయి కంపారిటివ్లీ. ఈ టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటేనే కదా విండ్ అనేది చాలా ఫాస్ట్గా దాని వైపు అట్రాక్ట్ అవ్వగలుగుతుంది. అప్పుడు టెంపరేచర్స్ ఎందుకు తక్కువ ఉన్నాయి అంటే, వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అని చెప్పేసి ఒక గాలి అన్నమాట, మెడిటరేనియన్ సముద్రం నుంచి ఇలాగ వచ్చి నదర్న్ ఇండియా మీదుగా వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది. సో అది బాగా వర్షాలను అది కురిపించడంతో నార్త్ ఇండియాలో ఉండేటటువంటి టెంపరేచర్స్ తక్కువ ఉన్నాయి. అంటే అక్కడ లో ప్రెషర్ బాగా స్ట్రాంగ్గా ఉంటే ఇది చాలా త్వరగా అట్రాక్ట్ అయ్యేది. లో ప్రెషర్ తక్కువగా ఉంది, వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ఇలా ఉంది, వీటి వల్ల కొంచెం డిలే అవ్వచ్చేమో. అది ఐఎండి చెప్తున్నటువంటిది అనమాట. మనం ఏం చేద్దామండి, మన ఎన్సీఆర్టీ బుక్ ఓపెన్ చేసుకొని అసలు ఈ మాన్సూన్ ఏంటి, ఈ మాన్సూన్లో మనకి 2 రకాలు ఉంటాయన్నమాట. సౌత్ వెస్ట్ మాన్సూన్ అని, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని. ఇందాక మనం చూసింది ఓన్లీ సౌత్ వెస్ట్ అనమాట. మరి అదంటే ఏంటో, ఈ వెస్ట్రన్ డిస్టర్బెన్స్ అంటే ఏంటో, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఐటీసీజీ అంటే ఏంటో, ఇవన్నీ ఒకసారి తెలుసుకోవాలి, సరేనా? సరే, నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఎస్పినాజ్ అంటే ఏంటి? గూఢచర్యము. సో కాన్స్పిరేటర్ ఎవరైతే దీనికి గూఢచర్యంగా మన నేవీకి సంబంధించి, మన సబ్మరీన్స్ వాటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మన దగ్గర నుంచి తీసుకొని దాన్ని పాకిస్తాన్కి చేరవేయాలి అని చూసారో, వాళ్ళలో ఒక కీ ఇంపార్టెంట్ పర్సన్ని ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. దీన్ని మనం ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ అని దాని కింద చదువుకుంటాము. ఇక్కడ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్గా ఈ విధంగా ఇంటర్నేషనల్ ఎస్పినాజ్ గూఢచర్యము అన్న దాని గురించి చదువుకున్నాము. ఈ ఎస్పినాజ్ అనేది ఎందుకు? మామూలుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ని తీసుకొని రాబట్టడానికి స్పైస్ అనే వాళ్ళు ఉంటారు, గూఢాచర్యులు అని. సో వాళ్ళు రాబడుతూనే ఉంటారు. మరి మన ఇండియాలో ఏం జరిగింది, ఇండియాస్ కేస్ ఏంటి, ఇక్కడ ఎందుకు మన వాళ్ళని అరెస్ట్ చేశారో ఒకసారి చూద్దామా? దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ చేసింది ఎవరు అంటున్నారు? ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ. అసలు ఈ అథారిటీ ఎవరో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ గమనించండి, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఎన్ఐఏ. ఒక చట్టం ద్వారా మనము ఈ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీని తీసుకొని రావడం జరిగింది నేషనల్ లెవెల్లో అనమాట. దీని అంటే మన సావర్నిటీ, సెక్యూరిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా,
సెక్యూరిటీ ఆఫ్ ది కంట్రీ, వీటిని దేన్నైనా సరే నష్టం కలిగించేలాగా యాక్టివిటీస్ ఉంటే వాటన్నిటికీ సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అవసరమైంది. అయితే 2008లో ముంబై అటాక్స్ జరిగాయి, గుర్తుందా? ఈ ముంబై అటాక్స్ జరిగినప్పుడు సిబిఐ అనేది ఓవర్ బర్డన్ అవుతుంది. సిబిఐ లాగా కాకుండా టెర్రర్ యాక్టివిటీస్కి సంబంధించి ఇదిగోండి, మన టెర్రర్ యాక్టివిటీస్కి సంబంధించి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్, హైజాక్, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి ఒక స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఉండాలి అని చెప్పేసి ఎన్ఐఏ చట్టము అనేది తీసుకొని వచ్చాము. ఈ ఎన్ఐఏ చట్టం కింద స్పెసిఫిక్గా ఉంటుంది. మనకి సిబిఐ అనుకోండి, స్టేట్స్ పర్మిషన్ ఇవ్వాలి, అది సెంట్రల్ ఏజెన్సీ. సిబిఐ సెంట్రల్ ఏజెన్సీ కాబట్టి స్టేట్స్ పర్మిషన్ ఇవ్వాలి దానికి. కానీ ఎన్ఐఏ అన్నది నేషనల్ ఏజెన్సీ, దానికి స్టేట్ పర్మిషన్ ఏమి ఇవ్వాల్సిన అక్కర్లేదన్నమాట. అది డైరెక్ట్గా ఏ స్టేట్లో అయినా సరే ఈ విషయాలకు సంబంధించినటువంటి వాటిలో ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. దీనికి సపరేట్ కోర్ట్స్ అనేవి ఉంటాయి. ఆ కోర్టుల ద్వారా ఆ పర్టికులర్ వ్యక్తుల్ని ట్రయల్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఏఆర్సి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కూడా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఉండాలి అన్నట్టుగా రికమెండేషన్ చేయడం జరిగిందనమాట. సరే, అసలు ఇక్కడ విషయం ఏంటి? విశాఖపట్నం సంబంధించి నేవీకి సంబంధించిన ఎస్పినాజ్ కేసు అన్నమాట. దీంట్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది స్పైస్ వీళ్ళు ఏం చేశారంటే ఇండియాలో ఉండేటటువంటి కొంతమందిని హ్యాండ్లర్స్గా పెట్టుకొని వాళ్ళ ద్వారా నేవీలో పనిచేసే వాళ్ళని అటు మనీ ఇస్తామని చెప్పో, కొంతమందిని అయితే హనీ ట్రాప్ చేశారు. హనీ ట్రాప్ అంటే ఏంటి? ఫీమేల్ అకౌంట్స్తో సోషల్ మీడియాలో మాట్లాడుతూ కొంచెం బాగా క్లోజ్గా మూవ్ అయిన తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము చేసి మనీ లేదా ఈ రెండిటి ద్వారా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పండి, లేకపోతే అది ఇచ్చేస్తాము ఇలా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని లాగడం అనమాట. దానికి సంబంధించి మన నేవీలో పనిచేస్తున్న వాళ్ళని కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని వీళ్ళని మనకి కనుక్కోవడం జరిగింది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. తెలంగాణలో మనకి క్రాప్ కల్టివేషన్ పాలసీ అనే దాని గురించి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మనము యూపీఎస్సికి అన్ని స్టేట్స్ అన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. తెలంగాణ అనేది పక్కన పెడితే అసలు క్రాప్ కల్టివేషన్ పాలసీ అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. మనం దీన్ని ఎకానమీకి వచ్చేటప్పుడు క్రాపింగ్ ప్యాటర్న్ అనేటటువంటి దాని కింద చదువుకుంటాము. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. క్రాపింగ్ ప్యాటర్న్ అనేది ఎస్పెషల్లీ ఇప్పుడున్న క్లైమేట్ చేంజ్ వీటన్నిటిలో చాలా ఇంపార్టెంట్ స్టడీ అయిపోయింది. సో డైమెన్షన్ వచ్చేటప్పటికి అగ్రికల్చరల్గా రివైవల్ అనేది చేయాలి, అది ఇక్కడ ఆస్పెక్ట్ అన్నమాట. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి చదువుకుంటాం ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి అసలు క్రాపింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి, ఒక ప్యాటర్న్ ఎందుకు ఉండాలి, మన ఇష్టం వచ్చిన క్రాప్ ఎందుకు వేసుకోకూడదు అది చూద్దాము. రెండోది, అసలు ఈ క్రాప్ కల్టివేషన్ పాలసీ ఎందుకు తీసుకొని రావాలి, దాని యొక్క నీడ్ ఏంటి. మూడోది, సరే తీసుకొచ్చాము, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏముంటాయి, తీసుకొచ్చాక దాని నుంచి మనం పొందేటటువంటి అడ్వాంటేజెస్ ఏముండొచ్చు, ఇవి మనం చూద్దామండి. ఇక్కడ తెలంగాణ ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించుకొని ఎంత ల్యాండ్లో ఏ క్రాప్ పండించాలి, సో ఏంటి, ఎవరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఎలాంటి క్రాప్ పండించాలని డిసైడ్ చేస్తున్నారు. ఎందుకు ఇది చెయ్యాలి, వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు పండించుకుంటారు కదా, గవర్నమెంట్కి ఏం సంబంధం. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, క్రాప్ అనేది పండించినప్పుడు అక్కడ ఉండేటటువంటి క్లైమేట్ని దృష్టిలో పెట్టుకొని పండించాలి, అక్కడ ఉండేటటువంటి సాయిల్ని దృష్టిలో పెట్టుకొని పండించాలి, అక్కడ ఉండేటటువంటి మార్కెట్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని పండించాలి, అవునా. మరి దాంతోపాటు మిగిలిన రిసోర్సెస్ని దృష్టిలో పెట్టుకొని పండించాలి, వాటర్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ. కానీ ఇవి లేకుండా మనకిష్టం వచ్చినట్టు పండించామనుకోండి, ప్రజలకి అంటే ఫార్మర్స్కి మనకి రెమ్యునరేటివ్ ప్రైసెస్ అంటే సరితగినటువంటి ప్రైసెస్ అనేవి లభిస్తాయా, లభించకపోవచ్చు. మార్కెట్లో ఈ డైవర్సిటీ అనేది ఉండట్లేదు, ఫుడ్ డైవర్సిటీ అనేది తగ్గిపోతుంది, అందరూ రైసే పండించడము, దాంతో ఏమవుతుంది, మనకి డైవర్సిటీ తగ్గిపోవడము,
రెమ్యునరేటివ్, అందరూ పండిస్తారు కాబట్టి దానికి డిమాండ్ తగ్గిపోతుంది. దాంతోపాటు ప్రొడక్టివిటీ, ఆ సాయిల్కి ఏది సూట్ అవుతుందో అదే పండించాలి. ఇప్పుడు మనకి తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ సాయిల్ ఎక్కువ ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి కాటన్ని పండించాలి. ఇలాగ వీటన్నిటినీ బేస్ చేసుకొని క్రాపింగ్ ప్యాటర్న్ అనే దాన్ని గవర్నమెంట్ అనేది డిసైడ్ చేయడము. క్రాప్ పాలసీ, క్రాప్ కల్టివేషన్ పాలసీ, ఎంత ల్యాండ్లో ఏం పండించాలి. ఈ క్రాప్ కల్టివేషన్ పాలసీ ద్వారా 2 అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అవేమేంటి, ఒకటి వచ్చేటప్పటికి ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ డబుల్ చేయొచ్చు. ఫార్మర్స్కి సస్టైనబుల్గా ఇన్కమ్ అనేది వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఫెసిలిటీస్ అన్నీ చూసుకొనే ఏ క్రాప్ అని రికమెండ్ చేస్తారు. రెండోది సస్టైనబుల్, ఎన్విరాన్మెంట్కి సస్టైనబుల్గా ఉంటుంది. సస్టైనబుల్ అగ్రికల్చర్ వైపుగా ముందుకెళ్ళచ్చు. మరి ఒకే పంటని 3 సార్లు, సంవత్సరంలో 3 సార్లు పండించడము, ఇవంతా కూడా అక్కడ ఉండేటటువంటి సాయిల్ యొక్క ఫర్టిలిటీని, సారాన్ని తగ్గించేస్తాయి. అలా కాకుండా ఉండాలి అంటే మనకి ఈ విధంగా పాలసీ తీసుకోవడము, ఇది చాలా చాలా మంచి స్ట్రాటజీ అండి. ఇది క్రాపింగ్ ప్యాటర్న్ ఇప్పుడున్నటువంటి దాంట్లో, ఎస్పెషల్గా క్లైమేట్ చేంజ్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నటువంటి దాంట్లో మన చిన్నకారు రైతులకి బెటర్గా అందించాలి ప్రైసెస్ అంటే ఇలాంటి పాలసీస్ ఇంపార్టెంట్. కానీ ఎలా పడితే అలా కాదు, కేర్ఫుల్గా డిజైన్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఆగ్రో ఎకనామిక్ ప్రాక్టీసెస్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. పీపుల్కి ట్రైనింగ్ ఇవ్వాలి. మీరు ఈ క్రాపే పండించాలి అన్నప్పుడు వాళ్ళకి తెలియదు దాని గురించి ఎలా పండించాలో, ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఓవరాల్గా ఇండియా లెవెల్లో కూడా మనం చూసుకోవాల్సిన టాపిక్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇది దీంట్లో కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు. క్వారంటైన్కి సంబంధించినటువంటిది. సోషల్ జస్టిస్లో చదువుకుంటాము, పాలిటీలో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి కోఆపరేటివ్ ఫెడరలిజం. స్టేట్ సెంటర్ అనేది 2 కోఆపరేట్ చేసుకోవాలి, అంతేనా? మరి కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉండాలి, రిసోర్సెస్ షేరింగ్ ఉండాలి, పాలసీస్ కలెక్టివ్గా తీసుకోవాలి. కానీ ఇప్పుడు చూడండి, క్వారంటైన్లో పెట్టాలి అన్నారు. మరి 2 రకాల పీపుల్ ఉన్నారు. ఒకటి అవుట్ సైడ్ నుంచి, ఫారిన్ కంట్రీస్ నుంచి మన దేశంలోకి వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, రెండోది డొమెస్టిక్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా క్వారంటైన్లో పెట్టాలి అన్నారు. కానీ రీసెంట్గా చూస్తే కొంతమంది డొమెస్టిక్ మైగ్రెంట్స్ని క్వారంటైన్ సెంటర్లో పెట్టి మీరు పే చేయాలి అన్నారు. వీళ్ళని కూడా మీరు పే చేయాలి అన్నారు. మా దగ్గర పే చేసే స్తోమత లేదండి అని ఇక్కడ కొంతమంది, ఎస్పెషల్గా గల్ఫ్ ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్పడము. ఇక్కడ అసలు మేము కాలినడకను కూడా వెళ్తున్నాము అంటే మా దగ్గర మనీ లేవండి అని కొంతమంది చెప్పడము. కొంతమంది ఈ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్లో పెట్టిన వాటి నుంచి పారిపోవడము, ఇవన్నీ చేస్తున్నారు. ఎలాగా? అక్కడ సిచ్యువేషన్స్, పరిస్థితులు బాగలేవు కాబట్టి. మరి అలాంటి కంటెక్స్లో 2 సెంటరు స్టేట్ ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడమా, లేదా ఇద్దరూ కలిసి కలెక్టివ్గా కోఆపరేటివ్గా ఉండడమా? కోఆపరేటివ్గా ఉండడం. మరి దాని వైపుగా ముందుకెళ్ళాలి. అది ఇక్కడ చెప్పినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. నీట్కి సంబంధించినటువంటిది అనమాట. నీట్ అంటే నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ నీట్ ఎగ్జామ్ అనేది స్టూడెంట్ ఫ్రెండ్లీగా లేదు, అటు మెరిట్ని ప్రమోట్ చేయట్లేదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. అదేంటో మనం చూద్దాం. మరి దీన్ని దేని కింద చదువుకుందామండి? సోషల్ జస్టిస్ కింద, ఎడ్యుకేషన్ మరియు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కింద చదువుకుందాము. రెండోది పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ అనే దాని కింద చదువుకుందాము. ఎందుకు ఫండమెంటల్ రైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. డైమెన్షన్ వచ్చేటప్పటికి నీట్ ఎగ్జామ్, దీన్ని మనం కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని అనుకోవచ్చు. వరల్డ్ వైడ్గా కూడా చాలా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వల్ల వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి, అలాంటి కంటెక్స్లో చూద్దామండి. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి ఏంటి, అసలు ఈ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏంటి, దాన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కదా. సో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఏంటి, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్పాయి. మరి రీసెంట్గా మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ని యాక్సెప్ట్ చేయాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు ఉండాలో ఎందుకు ఉండకూడదో ఒక్కసారి చూద్దామన్నమాట. సరే, ఇక్కడ చూద్దాం. చూడండి ఏం చెప్పారు. మనకి ఎడ్యుకేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని సెంట్రలైజ్డ్గా ఉండకూడదు, ఫుల్ స్టేట్ కంట్రోల్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే మనకి దీంట్లో కావాల్సినటువంటి ఇన్నోవేషన్ ఇవన్నీ కూడా వస్తాయి. అది చాలా కమిటీస్ ఇవన్నీ చెప్పినటువంటివి.
మనకి ఒక కేసు ఉందండి, టీఎంఏ పాయ్ అనేటటువంటి కేసు అన్నమాట. దాంట్లో కూడా ఏం చెప్తున్నారు, ఫుల్ టోటల్ స్టేట్ కంట్రోల్ అనేది వద్దు అన్నట్టుగా చెప్తున్నారు. సరే, ఇక్కడ చూడండి, మన నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఇనిషియల్గా 2013లో ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ అనేది కేసు వేసినప్పుడు దాన్ని నీట్ అనేది చెల్లదు అని సుప్రీంకోర్టు కొట్టేసింది. 2016లో మళ్ళీ దాన్ని రివ్యూ చేస్తూ దాన్ని మ్యాండేటరీ చేయండి, కంపల్సరీ చేయండి అని కూడా సుప్రీంకోర్టే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు రీసెంట్గా జరిగిన దాంట్లో ఏంటి, ఇదిగో నీట్ ఎగ్జామ్ అనేది ఆర్టికల్ 30 మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా వర్తిస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. మరి మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వర్తించకపోవడం అన్నది ఆర్టికల్ 14 ఈక్వాలిటీకి భంగం కదా అన్నట్టుగా కూడా అన్నారు. కానీ మనం చూస్తే ఆర్టికల్ 30 అనేది ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ అన్నారు, సేక్రెడ్ ఆబ్లిగేషన్ అన్నారు, కేరళ ఎడ్యుకేషన్ బిల్లో కన్సైన్స్ ఆఫ్ ది నేషన్ అన్నారు, అహ్మదాబాద్ సెయింట్ జేవియర్స్ దీంట్లో అబ్సల్యూట్ రైట్ అని అన్నారు, బేసిక్ స్ట్రక్చర్ అన్నారు. మరి ఇలాంటప్పుడు ఎందుకు ఆర్టికల్ 30ని ప్రమోట్ చేయకూడదు? ఆర్టికల్ 30లో మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వాటి యొక్క ఓన్గా అవి చేసుకునేటటువంటి హక్కు ఉంది కదా. మరి అలాంటప్పుడు నీట్ ఎగ్జామ్ డైవర్సిటీని పోగొట్టినట్టే కదా. యూనిఫామిటీ ఉంటేనే మెరిటా, యూనిఫామిటీ లేకుంటే మెరిట్ లేనట్టా, అది ఇక్కడ చూడాలి. ప్లస్ దాంతోపాటు ఏంటంటే అండి, ఇన్హరెంట్గా కూడా మనము మన నీట్ ఎగ్జామ్ని గమనించి చూస్తే నీట్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ దేని రిలేటెడ్గా ఉంటుంది, ఇది సిబిఎస్ఈ సిలబస్ అన్నమాట. అవును కదా, నీట్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అది సిబిఎస్ఈ సిలబస్. కానీ మనకి స్టేట్ ఎగ్జామ్స్ దేంట్లో ఉంటాయి, స్టేట్ సిలబస్ని బేస్ చేసుకొని ఉంటున్నాయి. మరి వీళ్ళు ఎలా రాయాలి, ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడండి, రీజనల్ మీడియంస్ నుంచి, వర్నాక్యులర్ మీడియంస్ నుంచి, వర్నాక్యులర్ అంటే ఇప్పుడు తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఇలా ఉన్నారు. సో వీళ్ళకి మరి స్టేట్ సిలబస్ అయినా ఉండేది, సెంట్రల్ సిలబస్ ఆ స్టేట్ సిలబస్. మరి సెంట్రల్ సిలబస్లో ఏమో ఎగ్జామ్ జరుగుతుంది. కోచింగ్ అంటే అఫోర్డబుల్గా ఉన్నవాళ్ళు సెంట్రల్ సిలబస్ని కూడా కవర్ చేసుకొని చాలా వరకు కవర్ చేయగలుగుతున్నారు. మరి అఫోర్డబుల్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మూడోది, ఒక కామన్ ఎగ్జామ్ అనేది మెరిట్ని సూచించగలుగుతుందా? మిగిలిన క్వాలిటీస్ కాకుండా మల్టిపుల్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఒక దాంట్లో ఫెయిల్ అయినా సరే ఇంకొక దాంట్లో పాస్ అయ్యేటటువంటి అవకాశం ఉండేది. సో మల్టిపుల్ చాయిసెస్ అన్నవి పీపుల్కి ఉండేవి. అంటే అటు పీపుల్కి ఫ్రెండ్లీగా లేరు, అంటే స్టూడెంట్స్కి ఫ్రెండ్లీగా లేదు. ఇటు కాన్స్టిట్యూషన్లో చెప్పినట్టు మైనారిటీ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ లేదు. కానీ రీసెంట్గా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో ఏం చెప్పబడింది, మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కంపల్సరీగా, ఇది 2020 రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ వచ్చిన జడ్జిమెంట్. అన్నీ కూడా నీట్ని మరియు దాంట్లో ఉండేటటువంటి కామన్ కౌన్సిలింగ్ని ఫాలో అవ్వాలి, కౌన్సిలింగ్ సిస్టమ్ని. అది అక్కడ చెప్పినటువంటి ఆర్టికల్ అన్నమాట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అది మనం ఆలోచించాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ పాండమిక్ టైంలో బిహేవియరల్ చేంజెస్ ఎలా రావచ్చు, ఎలా రావాలి అన్న దానికి సంబంధించి దీన్ని మనం ఎథిక్స్లో చదువుకుంటామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అడ్మినిస్ట్రేటర్, మీరున్నటువంటి ఏరియాలో పీపుల్ అనేవాళ్ళు ఈ కోవిడ్-19 లాక్డౌన్ తర్వాత ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏ విధంగా ఆ బిహేవియరల్ చేంజ్ని మీరు తీసుకొని రాగలరు, అలాంటి క్వశ్చన్స్ అడిగేటటువంటి స్కోప్ ఉందన్నమాట. మరి దీన్ని ఏ డైమెన్షన్ కింద చదువుకుందాము, యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ అని ఎథిక్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ అని. సో దాని కింద మనం చదువుకుంటాము. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి బిహేవియరల్ చేంజ్ని ఏ విధంగా మనం తీసుకొని రావచ్చు, అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు ఇన్ఎవిటబుల్ అంటే ఇంకా తప్పదు, ఖచ్చితంగా అది ఇన్ఎవిటబుల్ అని అంటున్నారనమాట. ఇక్కడ గమనించండి, మనకి సోషల్ డిస్టాన్సింగ్ నార్మ్స్ పాటించడం అయితేనేమి, మాస్కులు వేసుకోవడం అయితేనేమి, సో మనకి కొంతమంది రోడ్ల మీద ఉమ్ము వేయడాలు కానివ్వండి, సో ఇలాంటివన్నీ ఉన్నాయి చూస్తారా, ఇవన్నీ ఇప్పుడు ఇంకా చేయకూడదు. సో మాస్కులు వేసుకోవాలి ఖచ్చితంగా, సోషల్ డిస్టాన్సింగ్ నార్మ్స్ పాటించాలి, ఫిజికల్ డిస్టెన్స్ అందాము. సో ఇవన్నీ చెయ్యాలి అంటే మరి చాలామంది ఏ విధంగా బిహేవియరల్ చేంజ్ రావచ్చు, ఇక్కడ 2 రకాలుగా చెప్తున్నారండి. ఒకటి, నాకు బెనిఫిట్ ఉంటుంది దీన్ని ఫాలో అయితే అని నేను బిలీవ్ చేసినప్పుడు, లేదా అమ్మో నేను ఇది పాటించకపోతే నాకు పనిష్మెంట్ ఉంటుంది అని భయం ఉన్నప్పుడు. ఈ రెండిట్లో ఉన్నప్పుడే మన బిహేవియర్లో చేంజ్ వస్తుంది, అంతేనా?
సో ఇలాంటప్పుడు ఇప్పుడు చూడండి, మనకి ఇలాంటి వాటి కోసం చాలామంది మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా పీపుల్కి రీచ్ అవ్వాలి ఇవన్నీ అని చూస్తూ ఉంటారు. మనకి మన ప్రైమ్ మినిస్టర్ జనతా కర్ఫ్యూ అని, డాక్టర్స్ కోసం అప్లాడ్ చేయమని ఇలాగ రకరకాలుగా చెప్పినప్పుడు మనం అందరం విన్నాం. సో దానికి సంబంధించి మెజర్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నించాము. సో అప్పుడేంటి, ఎస్ అది మనకి బెనిఫిట్ అని మనకి తెలుసు కాబట్టి దానివల్ల మనకి ఈ వ్యాధి సోకుతుంది బయటికి వెళ్తే, ఇలాగ మనం నమ్మాం కాబట్టి ఇప్పుడు హైజీన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నవి, కానీ మరి అలాగని అందరూ పాటిస్తున్నారా? ఇప్పుడు ఎంతమంది లాక్డౌన్ ఉన్నా బయట కనిపించట్లేదు. అంటే ఈ రెండు కూడా ఎఫెక్టివ్గా ఎలా వాడుకోవాలి అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇప్పుడు మనకి టాయిలెట్ కన్స్ట్రక్షన్లో ఏం చేస్తున్నారండి, నేమింగ్ అండ్ షేమింగ్. వీళ్ళింట్లో లేదు, వీళ్ళింటికి పిల్లనివ్వద్దు అన్నట్టుగా చాలా అడ్వర్టైజ్మెంట్స్ మీరు చూస్తూ ఉంటారు. సో నేమింగ్ అండ్ షేమింగ్ కానివ్వండి, ఇలాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఇలాగ తీసుకొని వస్తున్నారు. సో ఇలాంటి టైంలో మరి కమ్యూనిటీని ఉపయోగించుకొని సోషల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అనేవి చేయాలి. అంటే పీపుల్కి రీచ్ అవ్వాలి, సొసైటీకి సంబంధించింది కాబట్టి దీన్ని సోషల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ అంటున్నాము. ఈ సోషల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అనే వాటికి ముందుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇది చూడండి, కోయంబేడు మార్కెట్. ఇది ఏ విధంగా హాట్స్పాట్గా మారింది అని అంటున్నారు. దీన్ని సోషల్ జస్టిస్కి సంబంధించి హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కింద చదువుకుంటామండి. ఇక్కడ చెప్తున్నటువంటి డైమెన్షన్ ఏంటి, కోవిడ్-19 మరియు దాని యొక్క ట్రాన్స్మిషన్ హాట్స్పాట్స్. ఎక్కడి నుంచి ఎక్కువ కేసులు వచ్చాయని మీరు గమనించి చూస్తే చాలా వరకు కేసులు ఇప్పుడున్నటువంటి వాటిలో కోయంబేడు మార్కెట్ నుంచి ఏపీలో కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి. గమనించారా? సో ఇది చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి ఈ అగ్రికల్చర్ కమోడిటీస్ ఇవన్నీ అమ్మేటటువంటి మార్కెట్ అన్నమాట. సో ఇక్కడ రోజుకి 1,00,000కు పైగా ఇంతకుముందు ఇంటరాక్ట్ అయ్యేవారు, అంటే కొనుక్కోవడం అమ్మడము ఇవన్నీ. ఎప్పుడైతే లాక్డౌన్ అన్నారో అందరూ గబగబా వెళ్ళి ఎక్కువ స్టాక్ తెచ్చి పెట్టుకోవాలి అనుకొని 2,00,000 మంది దాకా ఒకటేసారి ఒకే రోజు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సో అక్కడ ఎక్కువ మందికి స్ప్రెడ్ అయింది. మరి ఇలాంటివన్నీ ఏంటి, హాట్స్పాట్గా మారింది. దీన్నే సూపర్ క్లస్టర్స్ అని అంటూ ఉంటారు. ఇక్కడ నుంచి ఎక్కువ మందికి వ్యాప్తిస్తుంది కాబట్టి ఇలాంటి సూపర్ క్లస్టర్స్ని ముందుగానే జాగ్రత్తలు తీసుకొని క్లోజ్ చేయాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కోస్ట్ గార్డ్ షిప్ అనేది 150వ షిప్ని రీసెంట్గా మన నేవీ అనేది లాంచ్ చేయడం జరిగింది. మన డిఫెన్స్ మినిస్టర్ లాంచ్ చేశారు అని చెప్తున్నారు. దీన్ని మనం మన ఇంటర్నల్ సెక్యూరిటీ డిఫెన్స్ అన్న దాని కింద చదువుకుందామండి. ఇక్కడ నేవీ మరియు నేవీ యొక్క కెపాసిటీస్ దాని కింద చదువుకుందాము. అసలు ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే ఎవరు, వీళ్ళ యొక్క ఫంక్షన్స్, రోల్ ఏంటి, ఏం చేస్తారు, ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్నది ఏం చేస్తుంది, మూడోది ఇప్పుడు న్యూస్లో ఎందుకుంది, ఇవి మనం చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ మనం ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోవాలండి. దాని పేరు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని. అంటే మన తీర ప్రాంతం నుంచి ఇక్కడుందా, ఇక్కడి నుంచి 12 నాటికల్ మైల్స్, అంటే మనము సముద్రంలో దూరాన్ని కిలోమీటర్స్తో కొలవమన్నమాట. నాటికల్ మైల్స్ అంటాం. దానికి రీజన్ ఏంటో కనుక్కుంటారా రేపటికి? సరే, 12 నాటికల్ మైల్స్ వరకు బేస్ లైన్, అంటే తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు దాన్ని టెరిటోరియల్ సీ అని అంటాము. ఈ బేస్ లైన్ నుంచి 24 నాటికల్ మైల్స్ వరకు కంటిగ్యూస్ జోన్ అంటాము. మరి తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాము. అంటే ఈ 200 నాటికల్ మైల్స్ వరకు కంప్లీట్గా దీని మీద ఎకనామిక్ యాక్టివిటీస్ మీద, ఇక్కడ ఉండేటటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఫిషింగ్ కానీ, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కానీ, వీటన్నిటి మీద మనకే హక్కు అనేది ఉంటుందన్నమాట. దీని తర్వాత హై సీస్ అంటాము. ఇక్కడ ఇంటర్నేషనల్ లాస్ అనేవి ఫాలో అవుతారు. ఇంటర్నేషనల్ చట్టాలు అనేవి ఇక్కడ అప్లికబుల్ అవుతాయి. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వరకు నేషనల్ లాస్ అనేవి ఫాలో అవుతారనమాట. సరే, ఈ టెరిటోరియల్ సీలోకి మన పర్మిషన్ లేకుండా ఎవ్వరు వచ్చేదానికి లేదు. ఇంతవరకు కంటిగ్యూస్ జోను ఇక్కడి నుంచి రావచ్చు ఎవరైనా సరే. ఈ 12 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్గా ఆల్ రైట్స్ మనకే ఉంటాయి. ఆల్ రైట్స్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఎకనామిక్ రైట్స్ వరకే మనకు ఉంటాయన్నమాట. ఇక్కడి నుంచి షిప్ వెళ్ళొచ్చు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మన పర్మిషన్ తీసుకోవాల్సిందే. సరే, ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే అర్థమైంది కదా.
ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే ఏంటో చూద్దాం. మనకి 1978లో దీన్ని తీసుకొచ్చారండి. దానికి ముందు మనకి తీర ప్రాంతాన్ని మొత్తం గస్తీ కూడా నేవీనే చూసుకుండేది. కానీ నేవీ అనేది స్పెషలైజ్డ్ వార్ఫేర్కి వీటికి డిజైన్ చేయబడింది. మరి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ప్రాంతం వరకు మరి దాన్ని ప్యాట్రోలింగ్ అంటే ఇక్కడ చూడాలి ఎంతవరకు ఎవరన్నా వస్తున్నారా ఏంటా, ఫిషర్మెన్ ప్రొటెక్షన్ ఇవన్నీ చేపట్టాలి. దానికోసం అని చెప్పి సపరేట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది తీసుకొచ్చాము. వీళ్ళ యొక్క ఫంక్షన్స్ చూడండి. ఎందుకు తీసుకొచ్చాము అర్థమైందా? ఇంతకుముందు నేవీనే ఉండేది, ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్. దీనికి సంబంధించి సేఫ్టీ ఆఫ్ లైఫ్ ప్రాపర్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చిక్కుకుపోయారు, సో సేఫ్టీ ఆపరేషన్స్ చేపడతారు. ఫిషర్మెన్ వీళ్ళకి సంబంధించి సేఫ్టీ ఆపరేషన్స్ ఇండియన్ కోస్ట్ గార్డే చూసుకుంటుంది. డిస్ట్రెస్ అట్ సీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షిప్ ఫెయిల్ అయింది, పడిపోతూ వస్తుంది, సో అక్కడ కాపాడడం కానివ్వండి. మెరైన్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కానివ్వండి. ఆర్టిఫిషియల్గా ఐలాండ్స్ కానీ ఆఫ్షోర్ టర్మినల్స్ అంటే ఆయిల్ టర్మినల్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రొటెక్షన్ చేయడం కానీ, మెరైన్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కానివ్వండి. నెక్స్ట్ కస్టమ్స్, మిగిలిన అథారిటీస్ ఉంటారు కదా స్మగ్లింగ్ ఆపరేషన్స్లో, వాటికి కస్టమ్స్ అఫీషియల్స్కి హెల్ప్ చేయడం కానివ్వండి. మ్యారీటైమ్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్ఫోర్స్ చేయడం కానివ్వండి. సైంటిఫిక్ డేటాని కలెక్షన్ కోసం కానివ్వండి. ఇవంతా కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్నమాట. హైసీస్ వీటి యొక్క ఆపరేషనల్ పరిధి ఎంత? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ వరకు మాత్రమే, అంటే 200 నాటికల్ మైల్స్ వరకు మాత్రమే. నేవీ అనేది హైసీస్కి సంబంధించి ఇది చూసుకుంటుందన్నమాట నేవీ అనేది. సరే, ఇక్కడ చూడండి, ఒక షిప్ని 2 ఇంటర్సెప్టార్ బోర్డ్స్ని రీసెంట్గా కోస్ట్ గార్డ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందాక ఇది మన యొక్క ఇప్పుడు కంప్లీట్గా చూసుకుంటే 150 షిప్స్ అనేవి ఇండియన్ కోస్ట్ గార్డ్ పరిధి కిందికి వస్తాయి. ఇది 150th షిప్, అందుకని ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్నది సీలో సముద్రంలో మనకి వచ్చేటటువంటి ఆయిల్ స్పిల్స్ ఏమన్నా అయినప్పుడు వాటికి రెస్పాండ్ అయ్యేది ఇండియన్ కోస్ట్ గార్డే. సర్చ్ రెస్క్యూ ఆపరేషన్స్ వీటన్నిటిలో అన్నమాట. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఇదిగో మా దగ్గర ఉన్న రిజర్వ్స్ని మమ్మల్ని వాడుకోనివ్వండి అన్నట్టుగా ఎన్బిఎఫ్సిస్ ఆర్బీఐని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మనం ఎకానమీ కింద చదువుకుంటామన్నమాట. దీంట్లో డైమెన్షన్ వచ్చేటప్పటికి ఏంటి, కోవిడ్-19 వల్ల చాలామంది మీద నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించింది, దాంట్లో ఎన్బిఎఫ్సిస్ మీద కూడా. సో కోవిడ్-19 వల్ల వచ్చినటువంటి ఇంపాక్ట్ ఏంటి అన్న దాని కింద చదువుకుంటాము. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి ఎన్బిఎఫ్సిస్ అంటే ఏంటి, ఇక్కడ ఏ రిజర్వ్స్ని మా దగ్గర ఉన్న వాటిని అంటుంది కదా, అసలు ఆ రిజర్వ్స్ అంటే ఏంటి, ఎన్బిఎఫ్సిస్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు, ఈ 3 విషయాలు మనం చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ గమనించాలి, ఎన్బిఎఫ్సి అంటే ఏంటి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. ఇది బ్యాంకింగ్ సర్వీస్ లాగే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, కానీ బ్యాంక్ లైసెన్స్ అనేది ఉండదు. బ్యాంక్ అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆథరైజ్ చేయాలి, దీనికి లైసెన్స్ అనేది ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇది కంపెనీస్ యాక్ట్ అనే దాని కింద ఎన్బిఎఫ్సిస్ రిజిస్టర్ అవుతాయన్నమాట. బ్యాంకులు అనేవి నేషనల్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతాయి. డిపాజిట్స్, దాంట్లో కూడా డిమాండ్ డిపాజిట్స్ అన్నవి యాక్సెప్ట్ చేయలేవు. టైం డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ని ఓన్లీ కొన్ని ఎన్బిఎఫ్సిస్ మాత్రమే యాక్సెప్ట్ చేయగలవు. డిమాండ్ డిపాజిట్స్ని మాత్రం ఎన్బిఎఫ్సిస్ యాక్సెప్ట్ చేయలేవు, బ్యాంకులు యాక్సెప్ట్ చేయొచ్చు. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో 100% అలో ఉంది, దీంట్లో ఓన్లీ 74% ప్రైవేట్ సెక్టార్లో అలో ఉంది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ ఆర్బీఐ కింద ఉందే, దాంట్లో ఇది పార్ట్ రాదు, ఇది దాంట్లో పార్ట్ వస్తుంది. దీనికి సంబంధించి రిజర్వ్ రేషియోస్ అన్నవి అన్ని ఎన్బిఎఫ్సిస్ మెయింటైన్ చేయాల్సిన అక్కర్లా. ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఎన్బిఎఫ్సిస్కి రిజర్వ్ రేషియోస్ అనేవి వచ్చాయి, కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీ అన్నమాట. అంటే సిఆర్ఆర్ అని, ఎస్ఎల్ఆర్ అని కొన్ని రిజర్వ్ రేషియోస్ ఉంటాయి, అవి మెయింటైన్ చేయాలి. డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ, మనకి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ ఏజెన్సీ అనేది ఉంటుందండి, డిఐసిజిఏ అనేది. దాని కింద 5 లక్షల రూపాయల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉంటుంది బ్యాంక్లో మనం డబ్బులు వేస్తే, కానీ దీని కింద అవైలబుల్గా ఉండదు. క్రెడిట్ క్రియేషన్ దీని కింద ఉండదు, దీని కింద ఉంటుంది. ట్రాన్సాక్షన్ సర్వీసెస్ అనేవి ఎన్బిఎఫ్సిస్ ప్రొవైడ్ చేయవు, ట్రాన్సాక్షన్స్ అనేవి ఇవి ప్రొవైడ్ చేయగలుగుతాయి. రైట్, మరి ఎన్బిఎఫ్సిస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి. రేపటికి మీరేం హోంవర్క్ చేయాలంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ ఏంటి, వాటిని ఎవరు రెగ్యులేట్ చేస్తారో చూసుకొని రావాలి.
ఇక్కడ గమనించండి, ఎన్బిఎఫ్సిస్ అనేవి ఆర్బీఐని రిక్వెస్ట్ చేశాయన్నమాట. వాటికి సంబంధించి అడిషనల్ ప్రొవిజన్స్, అంటే ఇప్పుడు లాస్ ఎప్పుడన్నా వస్తుంది అనుకున్నప్పుడు ఎన్బిఎఫ్సిస్ అన్నవి ఆ లాస్ వచ్చేటటువంటి ఆ పర్టికులర్గా ఉన్న దాని మీద కొంత అమౌంట్ రిజర్వ్గా పెట్టుకోవాలి, కొంత అమౌంట్ని రిజర్వ్గా పెట్టుకోవాలి. ఎందుకు? ఆ లాస్ని తట్టుకునేలాగా. సో అలా లేకుండా ఈ రిజర్వ్స్ మేము వాడుకుంటాము, ఆల్రెడీ లిక్విడిటీ ఫెసిలిటీ అన్నది ఉన్నప్పటికీ కూడా తక్కువగా ఉంది, లిక్విడిటీ ముందే తక్కువగా ఉన్నప్పుడు మీరు ఈ రిజర్వ్స్లో పెట్టుకోండి ఉన్న మనీని కూడా, అంటే మేము ఎలా ఆపరేట్ చేసుకుండేది? సో మాకు ఈ ప్రొవిజన్ అనేది ఇవ్వండి. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాసెస్, ఈసీఎల్ అని అంటాం. ఈ ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాసెస్కి తగ్గట్టుగా కొన్ని ప్రొవిజన్స్ అన్నవి పక్కన పెట్టుకోవాలి. ఎవరు? ఎన్బిఎఫ్సిస్. సో అది మేము ప్రస్తుతానికి పెట్టుకోలేము అన్నట్టుగా చెప్తున్నారనమాట. మామూలుగా ఈ ఎన్బిఎఫ్సిస్ అనేది ఇక్కడ గమనిస్తున్నారా? ఎన్బిఎఫ్సిస్ అన్నది ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఐఎన్డిఏఎస్ అనే దాన్ని పాటించాలి. ఈ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ ఈసీఎల్ అంటే ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎన్బిఎఫ్సిస్ అనేవి అడిషనల్ ప్రొవిజనింగ్, అడిషనల్ అమౌంట్ని పక్కన పెట్టుకోవాలి. సో అది వాళ్ళకు ఆల్రెడీ ఉన్న ప్రాఫిట్స్ని తగ్గించేస్తాయి, లిక్విడిటీని తగ్గించేస్తాయి. కాబట్టి మేము ప్రస్తుతానికి పెట్టుకోలేకపోతున్నాము, ఇది వన్ టైం ఈ రిజర్వ్స్, సో మాకు కొంచెం వెసులుబాటు కల్పించండి, ఈ వెసులుబాటు కల్పించండి అన్నది అడుగుతున్నాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అన్నది $1 బిలియన్ వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుగా తీసుకోవడం జరిగింది కోవిడ్-19 రిలీఫ్కి అంటున్నారు. దీంట్లో మనం దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్న దాని కింద చూద్దాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19, ఈ కోవిడ్-19ని ఫైట్ చేయడానికి తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి? ఆ మెజర్స్లో భాగంగానే మనం బారో చేసుకుంటున్నాము, అప్పు తెచ్చుకుంటున్నాము. ఇక్కడ ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటున్నాము? వరల్డ్ బ్యాంక్. అసలు ఈ వరల్డ్ బ్యాంక్ ఏంటి? ప్రపంచ బ్యాంకు అంటాం కదా, ఈ ప్రపంచ బ్యాంక్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఉంటుందో చూద్దాము. రెండోది, మరి ఈ కోవిడ్-19కి సంబంధించి తెచ్చుకునేటటువంటి లోన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోబోతున్నాము? ఫస్ట్ ఇక్కడ గమనించాలి, వరల్డ్ బ్యాంక్ 1944లో తీసుకొచ్చాము. దీన్ని బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటాము. పావర్టీని తగ్గించడము, డెవలప్మెంట్ని పెంచడము, డెవలపింగ్ కంట్రీస్కి లోన్స్ ఇవ్వడం అన్నది దాని యొక్క రోల్ అనమాట. దీంట్లో 5 రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. వరల్డ్ బ్యాంక్ అనేది ఒక బ్యాంక్ కాదు. మనం చూస్తున్నది మనకి లోన్స్ మామూలుగా వచ్చేది ఐబిఆర్డి నుంచి, అందుకే దీన్ని వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని కూడా అంటూ ఉంటారు. ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో 5 ఉంటాయి. ఐబిఆర్డి అని, ఐడిఏ అని, ఐఎఫ్సి అని, ఇలాగ రకరకాలు ఉంటాయి. బట్ మనకి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇది డెవలపింగ్ కంట్రీస్కి లోన్స్ ఇస్తూ ఉంటుంది. మరి వరల్డ్ బ్యాంక్ అనేది గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని, గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ ఫోర్కాస్ట్ అని, ఇలాంటి రిపోర్ట్స్ని వరల్డ్ బ్యాంక్ అనేది ఇస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు చూడండి, $1 బిలియన్ లోన్ ఇచ్చిందన్నామా. సో ముందు ఇంకొక $1 బిలియన్ ఇచ్చింది. సో టోటల్గా $2 బిలియన్ మనం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుగా తెచ్చుకున్నాము. దీన్ని సోషల్ సెక్యూరిటీ అంటే పీపుల్ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి గరీబీ కళ్యాణి యోజన దాని కింద స్పెండ్ చేయడము, హెల్త్కి సంబంధించినటువంటి దాని కింద స్పెండ్ చేయడము, దాని కింద మనం స్పెండ్ చేయబోతున్నాము. సరే, మనము నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన స్టూడెంట్ ఆన్సర్ రాశారు. ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ ఎందుకు ఇంపార్టెంటో రాయండి అన్నారు. సో ఇండిజినైజేషన్ ఎలా జరుగుతుంది? సో ఇండిజినైజేషన్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి కారణాలేంటో, దానివల్ల వచ్చేటటువంటి లాభాలేంటో అని అడుగుతున్నారు. మనం ఏం రాయాలంటే స్పెసిఫిక్గా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు దాన్ని ఉపయోగించాలి అన్నదాన్ని హైలైట్ చేయండి. రైట్? సో ఎగ్జాంపుల్స్ రాయాలి. మీరు రాసినట్టుగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ అన్న దాని గురించి మీరు హైలైట్ చేయాలి. సో ఎందుకు ఉపయోగించాలి, ఇదంతా ఇంట్రడక్షన్ కదా, దీన్ని షార్ట్గా రాసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టూడెంట్ ఎలా రాశారు. సో మనకి ఈ ఇండిజినైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగ రేట్ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ, గుడ్ అండి, బాగా రాశారు. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో రాసి ఛాలెంజెస్ రాశారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇండిజినైజేషన్ అంటే ఏంటో రాశారు. రీజన్స్ ఫర్ ఇండిజినైజేషన్ ఒకటి, అడ్వాంటేజెస్ ఒకటి. మనం ఏం అడిగాము క్వశ్చన్లో, రీజన్స్ ఏంటి అని మనం అడగట్లా.
దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి. సో క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ని డిజైన్ చేసుకోవాలండి. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ లాస్ట్ ఇవి సరిగా కనిపించట్లేదు అన్నారు. ఇది నిన్నటి వీడియో కింద మన స్టూడెంట్స్ రాసినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఇది పెట్టడం జరిగిందనమాట. ఆ ఆన్సర్స్ తీసుకొని ఇక్కడ పెడుతున్నాము. సో మీరు ఆన్సర్స్ చూడండి, మీకు క్లారిటీ కనిపిస్తాయి. ఈ స్టూడెంట్ చూడండి, ఇండిజనైజేషన్కి సంబంధించి ఇండిజనైజేషన్ అంటే ఏంటో, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో రాయడం జరిగిందనమాట. ఎలా పెంపొందించవచ్చు అని సింపుల్గా నీట్గా రాశారండి. కాకపోతే కొంచెం ఎగ్జాంపుల్స్తో నీట్గా రాయండి. రైట్? అంటే ఇప్పుడు ఇస్రోలో తీసుకొని వచ్చిన ఇండిజనైజేషన్ వల్ల ఎటువంటిది కలిగింది, ఇండిజనైజేషన్ వల్ల ఇంకా ఎలా ఉంటుంది అని. బట్ ఓవరాల్గా స్ట్రక్చరింగ్ అయితే బాగా చేశారు. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి ఇవ్వడం జరిగింది. ఇది మన ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్గా. ఇది మన రెండో ప్రిలిమ్స్ క్వశ్చన్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వాలి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.